చెడుకి బానిసైపోయాడు. ఇంకా తన జీవితం మార్చబడాలని, అయా నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేద్దాం. అయా నేనున్న వారి రోజు ఉండట్లేదు. అయా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించిన, నీ కృప ద్వారా మమ్మల్ని పోషించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. అయా సహాయము దయచేయండి. మా సంరక్షకుడా, పోషకుడా, మా విమోచకుడా, అయా స్త్రీ విషయంలో నీవు చేసిన మేలులు, నీవు ఏ విధంగా అయితే ఆ స్త్రీ జీవితాన్ని మార్చావు. అందరూ ద్వేషించినటువంటి స్త్రీ, అందరూ నిరాకరించినటువంటి స్త్రీని మార్చిన దేవుడు. అయా మా ప్రాంతములో, మా కాలనీలో మమ్మల్ని కూడా ద్వేషిస్తున్నారు, మమ్మల్ని కూడా హింసిస్తున్నారయ్యా, మమ్మల్ని కూడా బాధిస్తున్నారయ్యా. అయ్యా మమ్మల్ని తలెత్తుకునేలా నిలబెట్టండి. అప్పుల బాధల చేత బాధపడుతున్నారు అయ్యా, నీ మీద ఆధారపడ్డామయ్యా. మా అప్పులు తీర్చండి, రోగములు తీసివేయండి అయ్యా. ఒకవేళ ఈరోజు గర్భఫలం లేదని ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఎందుకో గాని నా జీవితంలో దేవుని కార్యము జరగట్లేదని ఈరోజు నీవు బాధపడుతున్నట్లయితే, ఆ స్త్రీ ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చమని యేసు పాదాలు కడిగిందో, ఈరోజు నీవు నేను కూడా కన్నీరు విడుస్తూ, అయ్యా గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. జ్వరముల చేత, బలహీనత చేత, అనారోగ్య పరిస్థితుల చేత ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. అప్పుల బాధల చేత ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రమయ్యా.